కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి నెలకొంది. పాలిగ్రాఫ్ పరీక్షల కోసం హైదరాబాద్లోని ఎఫ్ఎల్ఎస్ ల్యాబ్కు నిందితులను తరలించారు. ఇక ఇవాళ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు అనుమానితులకు పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు. కాగా జూలై 14న ఇంటర్ విద్యార్థిని గండికోటలో దారుణ హత్యకు గురైంది. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్లను పూర్తి చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి నెలకొంది. పాలిగ్రాఫ్ పరీక్షల కోసం హైదరాబాద్లోని ఎఫ్ఎల్ఎస్ ల్యాబ్కు నిందితులను తరలించారు. ఇక కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట మైనర్ బాలిక హత్య కేసులో పురోగతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోలేలు అందిస్తారు. హుసేన్. థ్యాంక్ యూ చక్రి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి అటు పోలీసు యంత్రాంగంతో పాటు రెండు రాష్ట్రాల ప్రజానికాన్ని అత్యంత ఆందోళనకు, ఆవేదనకు, తర్వాత భయోత్పాతానికి సృష్టించినటువంటి గండికోట మైనర్ బాలిక హత్య కేసులో ఇంతవరకు చిక్కుముడి వీడలేదు. హత్య జరిగి 3 నెలలు గడిచింది. 4వ నెలలోకి అడుగుపెట్టడం కూడా జరిగిపోయింది. అంటే ఈ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురై దాదాపు 100 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితాన్ని సాధించలేకపోయింది పోలీసు యంత్రాంగం. అంటే ఈ హత్యకు హంతకులు సాక్ష్యాధారాలు దొరకకుండా ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో ఇట్లే తెలిసిపోతుంది. అయితే ఈ హత్య కేసులో అసలు చిక్కుముడిని విడగొట్టేందుకు ఆఖరు ప్రయత్నంగా పాలిగ్రాఫ్ టెస్టులను పోలీసులు ఎంచుకోవడం ఒక రకంగా సంచలనంగానే భావించవచ్చు. ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంలోనే కాదు, అంతకు ముందు కానీ ఇలాంటి సంక్లిష్టమైనటువంటి టెస్టులు ఈ పోలీసు చరిత్రలో లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేవలము ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లో మాత్రమే ఇలాంటి పరీక్షలను ఫలితాలు చూస్తుంటాం. అయితే ఇదే రకమైనటువంటి పరీక్షలను ఇప్పుడు గండికోట మైనర్ బాలిక హత్య కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి ఇద్దరు సోదరులైనటువంటి సురేంద్ర కొండయ్యలతో పాటు ప్రియుడు లోకేష్ ఎదుర్కొనున్నారు. అంటే ఈ పరీక్షలు ఇవాల్టి నుంచి ఈ నెల 10వ తేదీ దాకా, అంటే దాదాపు 5 రోజుల పాటు హైదరాబాద్ లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో ఈ ముగ్గురికి జరగనున్నాయి ఈ పరీక్షలు. అంటే 5 రోజుల పాటు పోలీసు యంత్రాంగం ఈ ముగ్గురికి ఈ రకమైనటువంటి పరీక్షలను నిర్వహించనుంది. ఈ రకమైనటువంటి టెస్టులు ఆధారంగానైనా అసలు హంతకులు ఎవరైంది నిగ్గు తేలుతుందా అనేటువంటి టాపిక్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా జరిగిపోతుంది. ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఈ అసలైనటువంటి నిందితులు ఇప్పటికైనా తేల్తారా అనేటువంటి ఉద్దేశంతోనే పోలీసు యంత్రాంగం కూడా ఉంటుంది. జూలై అంటే ఈ గండికోటలో జరిగినటువంటి ఈ ఇంటర్ విద్యార్థిని హత్య ఈ ఏడాది జూలై 14న కడప జిల్లాలో ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఉంటున్నటువంటి గండికోటలో ఈ మర్డర్ జరిగిపోయింది. అయితే ఎర్రగుంట్ల మండలం హనుమనగుట్టికి చెందినటువంటి ఈ ఇంటర్ విద్యార్థిని తన తల్లిదండ్రులతో పాటు చదువు కోసం అంటూ సమీపంలో ఉంటున్నటువంటి ప్రొద్దుటూరుకు తన నివాసాన్ని మార్చుకున్నారు. ఇదే పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ఈ అమ్మాయి జూలై 14న ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరుతున్నానని చెప్పి ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లడం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి కారణాల దృష్ట్యా ప్రియుడు లోకేష్ ఆ అమ్మాయిని గండికోటలోనే వదిలేసి ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి హత్యకు గురవడం, అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడము, హత్యకు సంబంధించినటువంటి అన్ని రకాల దర్యాప్తులు చేపట్టడము జరిగిపోయాయి. అయితే అమ్మాయి హత్య జరిగినటువంటి తీరుపై స్వయంగా కర్నూలు రేంజ్ డిఐజీ అయినటువంటి కోయ ప్రవీణ్ సైతం ఇక్కడకు రావడం, వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే ఇక్కడ డిఐజీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్రమైనటువంటి సంచలనానికి దారితీశాయి. అంటే ఈ కేసు విచారణ ఏ విధంగా జరుగుతుందంటే కేవలం కొండను తవ్వి ఎలుకలు పట్టేటువంటి చందంగా ఉందని కూడా ఆయన అప్పట్లో ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వందల సంఖ్యలో పోలీసులు అనేకమైనటువంటి టీంలుగా ఏర్పడి హంతకులను జాడ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. బాంబు స్క్వాడ్, తర్వాత డాగ్ స్క్వాడ్, తర్వాత టవర్ డంపులు వంటి అనేకమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి ఇన్వెస్టిగేషన్లను కూడా చేపట్టడం జరిగింది.
అయినప్పటికీ కూడా ఆధారాలు సైతం ఏమాత్రం దొరకకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనుమానితులు దాదాపు 600 మంది దాకా విచారణ చేపట్టారు. అంటే రెండు సెల్ టవర్లకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్లను తీసుకొని ఆ వ్యక్తులను అందరినీ కూడా విచారించడం జరిగింది. అక్కడ తిరిగాడినటువంటి పర్యాటకులతో పాటు అప్పట్లో ఆ పక్క గ్రామంలో జరిగినటువంటి కిరణాలకు హాజరైన వారి నెంబర్లను సైతం డంప్ చేసుకొని వారందరినీ విచారించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులు పాలిగ్రాఫ్ టెస్టులను ఆశ్రయించారు. ఇందుకోసం అనుమానితులుగా ఉన్నటువంటి ఇద్దరు సోదరులు తర్వాత ప్రియుడు అయినటువంటి లోకేష్ ను ఇప్పటికే హైదరాబాద్ కు తరలించారు. ఇవాళ ఈ టెస్టులు కూడా మొదలయ్యాయి. అంటే ఈ నెల 10వ తేదీ వరకు ఈ టెస్టులు జరగనున్నాయి. ఈ టెస్టుల అందుకు సంబంధించినటువంటి పరీక్షలు పూర్తి అంటే ఈ నెల 10తో పూర్తి అవుతున్నాయి. ఈ రకమైనటువంటి అరుదైనటువంటి టెస్టులు కూడా అసలు నిందితులు ఎవరో తేలుతుందనేటువంటి విషయంతో అందరూ ఉత్కంఠతో పాటు ఎదురు చూస్తున్నారు. చక్రి అయితే హుసేన్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ పైన గండికోటలో దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు ఏమంటున్నారో, ఈ కేసు పురోగతి సాధించే అవకాశం ఉందా? అంటే తొలి నుంచి ఈ ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి హనుమనగుత్తిలో అంటే దాదాపు 4 ఏళ్లుగా ఈ ఇంటర్ విద్యార్థినికి సంబంధించినటువంటి ప్రియుడు అదే హనుమనగుత్తి గ్రామానికి చెందినటువంటి లోకేష్ తో ఆమె ప్రేమలో పడింది. కేవలం ఆమెతో ఈ లోకేష్ తో తిరుగుతున్నాడనేటువంటి ఉద్దేశంతోనే ఈ తల్లిదండ్రులు ఈ పొద్దుటూరుకి మకాం మార్చడం జరిగింది. అయితే ఈ హత్యకు సంబంధించి తొలి నుంచి కూడా తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు రైట్ థ్యాంక్ యూ హుసేన్.